భయం. ఎవరున్నారు? దేవతలు తిరుగుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అట్టా తాకినప్పుడు నీ ఒళ్ళు కలవరం చెందిద్ది పిల్లారా. నీ హృదయం కలవరం చెందిద్ది. నీ హృదయం కలవరం చెందిద్ది పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రీతిలో మనం ఆలోచన చేయగలిగితే భయం కలిగింది చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు ముందు వెలుతురేసుకున్నారు. అంటే చలిమంట కాగుతున్నప్పటికి కూడా ఆ వెలుతున్న వాళ్ళ జీవితాలు ఇంతవరకు చూడలేదని భయపడిపోయారు పిల్లారా. వాళ్ళు భయపడుతూ ఆందోళన పడుతూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు. లేచి పారిపోదాం అన్నట్టు భయపడే పరిస్థితిలో ఉన్న సమయంలో దూత వారితో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? చూడండి, భయపడిరి అనేటువంటి మాట తర్వాత ఏమని మాట్లాడిందంటే, అయితే చూడండి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అంటుంది. తెలియపరుస్తుంది దూత వాళ్ళతో. ఒరే భయపడబాకు, భయపడబాకు, భయపడద్దు, భయపడద్దు, భయపడబాకండి, భయపడబాకండి. ఇదిగో నేను మీకు ఒక సువర్తమానాన్ని తెలియపరచబోతూ ఉన్నాను. చూడండి, భయపడబాకండి అని అడిగి చెప్పి, అయితే చూడండి, అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అంట. చూడండి, ప్రజలందరికీ కలుగుబోవు. ఏమన్నా భేదం ఉందా? భేదం ఏమన్నా? నల్లోడని తెల్లోడని భేదం ఉందా? ఉందమ్మా భేదం? నల్లోడని తెల్లోడని మనం మిడిల్ మధ్య తరహా ఉంటాం. మనకంటే తెల్లోళ్ళు ఉండారు, మనకంటే నల్లోళ్ళ ఉండారు. మనం మాత్రం మిడిల్, సామాన్ సాయి. మన ఇండియన్స్ చాలా అందంగా ఉంటారు. మన భారతదేశపు వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఫారినర్స్కి మనం బాగా నచ్చుతాం. ఇతర దేశాల వాళ్ళకి మన కలర్, మన భారతదేశం వాళ్ళు బాగా నచ్చుతారు. అలానే మనకంటే నల్లటోళ్ళు ఉన్నారు, నీగ్రోస్. వాళ్ళకి కూడా మనం భలే నచ్చుతాం. అసలు అంత తెల్లగుండం, అంత నల్లగుండం. చూడండి, ఇక్కడ ప్రజలందరికీ కలుగుబోవు అంటే తెలుపు నలుపు అనేటువంటి భేదము లేదండి. ఏ తెలుపు నలుపు అనే భేదం లేదు. ఏ కులం ఆ కులం, ఈ కులం అనే భేదం లేదు. ఆ వర్గం ఈ వర్గం అనే భేదం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు. ఏ భేదం లేదు. అందరికంట యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసు ప్రభు అందరికీ దేవుడు, యేసు ప్రభు అందరికీ ప్రభు అనేటువంటి మాట, ఆ సత్యము ఇదిగో తెలియపరుస్తున్న దూత ఏం తెలుసా? భయపడుకుని, ప్రజలందరికీ కలుగబోవు, ప్రజలందరికీ కలగబోతున్నటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నా దగ్గర ఉన్నది. నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. పిల్లరా, ప్రజలందరికీ కలగబోవు. మనం అనుకుంటాం మా కొరకే, మా కోసమే, మాదే, మేమే అని. ఆలోచన చేస్తున్నావా? మరొకసారి చెబుతున్నా, మా కొరకే, మా కోసమే, మాకే, మేమే అంటాం. తప్పది పిల్లారా, చాలా తప్పది. నీ కొరకే కాదంట్లా, నీ కోసమే కాదంట్లా, నీ కోసమే కాదంట్లా, కానీ ప్రజలందరికీ కలుగుబో. ఎవరికి వాళ్ళు నా కోసమే అనుకోవాలి, కానీ సెల్ఫిష్నెస్ గా మాకే, మేమే ఉండాలా, ఇంకెవరు ఉండటానికి లేదు అంటానికి లేదు. ఇది ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. అందుకేనండి ప్రజలందరూ కూడా ఈ ప్రపంచ వైడ్గా ఈ ప్రపంచములో ఆ పండుగలన్నీ ఉన్నాయంటే అది క్రిస్మస్ పండుగ బాగా చాలా ఖర్చుతో చేసుకుంటారు, చాలా ఆనందంగా చేసుకుంటారు, చాలా సంతోషంగా చేసుకుంటారు. ప్రపంచంలోనే ద బెస్ట్ ఈజ్ పండుగ ఉందంటే ఇది క్రిస్మస్ పండుగ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను చెప్పట్లేదండి,
మార్కెట్కి వెళ్తే చెప్తారు వాళ్ళు,